తుంగభద్రలో నూతన శకం ఆవిష్కృతమవుతోంది. 51 కోట్లతో రూపుదిద్దుకున్న 33 గేట్లను 3 రాష్ట్రాల సీఎంలు ప్రారంభిస్తున్నారు. కర్ణాటక హోస్పేట నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. please. Sir, please. Sir, please. ಇರೋದೊಂದಿತ್ತು. ಇರೋದೊಂದಿತ್ತು.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపు సంతరించుకుంది. 51 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు శివకుమార్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపు సంతరించుకుంది. 51 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు శివకుమార్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 73 ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో లక్షల ఎకరాలకు, తెలంగాణలో వేల ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా వందలాది గ్రామాలకు దాహార్తి తీరుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 7,20,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. తెలంగాణలో 87,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే 2024 ఆగస్టులో వచ్చిన వరద వల్ల ఈ ప్రాజెక్టు స్పిల్వేలోని 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు సూచనతో సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వం వహించి స్టాప్ లాక్ గేటు అమర్చారు. స్పిల్వే గేట్లు అన్నీ మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో ఆ తర్వాత కాలంలో 33 పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు భద్రతను ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గేట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపు సంతరించుకుంది. 51 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు శివకుమార్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. డెబ్బై 73 ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో లక్షల ఎకరాలకు, తెలంగాణలో వేల ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా వందలాది గ్రామాలకు దాహార్తి తీరుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 7,20,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. తెలంగాణలో 87,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే 2024 ఆగస్టులో వచ్చిన వరద వల్ల ఈ ప్రాజెక్టు స్పిల్వేలోని 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు సూచనతో సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వం వహించి స్టాప్ లాక్ గేటు అమర్చారు. స్పిల్వే గేట్లు అన్నీ మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో ఆ తర్వాత కాలంలో 33 పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు భద్రతను ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గేట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేశాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపు సంతరించుకుంది. 51 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు శివకుమార్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అందిస్తారు. లక్ష్మీప్రసాద్. సుజాత, ఇప్పుడే కొన్ని క్షణాల క్రితము తుంగభద్ర జలాశయం మీద గేట్లను, కొత్తగా నిర్మాణం చేసిన గేట్లను ఇప్పుడే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గేట్లను ప్రారంభించారు. ముఖ్యంగా సిఆర్ పాటిల్ 17వ నెంబర్ గేట్ ను ప్రారంభించగా, కర్ణాటక సీఎం శివకుమార్ 18వ నెంబర్ గేట్ ను, మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 19వ నెంబర్ గేట్ ను, రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం 20వ నెంబర్ గేట్ ను ప్రారంభించారు. ఇప్పుడే అంటే శాస్త్రోక్తంగా ఇక్కడ పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత ఈ గేట్లను బటన్ నొక్కి ఈ గేట్లను ప్రారంభించడం జరిగింది. అంటే ఈ బటన్ నొక్కిన తర్వాత గేట్లను కొద్దిగా కదిలించి గేట్లను కొంత పైకెత్తారు. ఈ పవర్ గేట్లను, క్రస్ట్ గేట్లను. తర్వాత ఈ కార్యక్రమం ఇక్కడ ముగిసిన తర్వాత ఈ డ్యామ్ పక్కనే కొప్పల్, అంటే హొస్పేట్ జిల్లాలోనే కొప్పల్ అనే ప్రాంతం ఉంది. చిన్న నగరము, ఈ పట్టణం ఉంది, చిన్న పట్టణం. ఈ పట్టణంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కొప్పల్ పట్టణానికి కొద్ది క్షణాల క్రితం బయలుదేరి వెళ్లారు. సుజాత, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్. ಈಗ ಅಷ್ಟೊತ್ತ ಬೇಡ, ಹಿಂದೆ ಬನ್ನಿ, ಈಗ ಹಿಂದೆ ಬನ್ನಿ, ಹಿಂದೆ ಬನ್ನಿ, ಹಿಂದೆ ಬನ್ನಿ. ಪ್ಲೀಸ್ ಎಳ್ಳಾಡ್ಸ್ಬಿಡ್ರಿ ಎಲ್ಲ 1, 2, 3 ಹೇಳ್ಬೇಡಿ. ಫೋರ್ ಕಂಡಕ್ಟ್ ಅಷ್ಟೇ ಸರ್. ಕೈ ಮಾಡ್ರಿ ಸರ್ ಮ್ಯಾಗ. ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಹೋಗಿ, ಸ್ವಲ್ಪ ಮುಂದೆ, ಸ್ವಲ್ಪ ಮುಂದೆ, ಸ್ವಲ್ಪ ಮುಂದೆ, ಸ್ವಲ್ಪ ಮುಂದೆ, ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಬನ್ನಿ.
ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಸರ್ ಸರ್ ಕುಂತಿರಿ ಸರ್ ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಕ್ಲಿಯರ್ ಮಾಡಿ ಸರ್, ಸ್ವಲ್ಪ ಹಿಂದೆ ಬನ್ನಿ ಸರ್, ಪುನಃ ಸಾಧ್ಯ ಸರ್ ಇಲ್ಲಿ ಮುಂದೆ ನಡ್ರಿ. డెబ్బై మూడేళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో లక్షల ఎకరాలకు, తెలంగాణలో వేల ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా వందలాది గ్రామాలకు దాహార్తి తీరుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 7,20,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. తెలంగాణలో 87,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే 2024 ఆగస్టులో వచ్చిన వరద వల్ల ఈ ప్రాజెక్టు స్పిల్వేలోని 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు సూచనతో సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వం వహించి స్టాప్ లాక్ గేటు అమర్చారు. స్పిల్వే గేట్లు అన్నీ మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో ఆ తర్వాత కాలంలో 33 పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు భద్రతను ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గేట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపు సంతరించుకుంది. 51 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు శివకుమార్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. డెబ్బై మూడేళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో లక్షల ఎకరాలకు, తెలంగాణలో వేల ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా వందలాది గ్రామాలకు దాహార్తి తీరుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 7,20,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. తెలంగాణలో 87,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే 2024 ఆగస్టులో వచ్చిన వరద వల్ల ఈ ప్రాజెక్టు స్పిల్వేలోని 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు సూచనతో సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వం వహించి స్టాప్ లాక్ గేటు అమర్చారు. స్పిల్వే గేట్లు అన్నీ మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో ఆ తర్వాత కాలంలో 33 పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు భద్రతను ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గేట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేశాయి.
ಹೇಳ್ಬೇಡಿ ಫೋರ್ ಕಂಡಕ್ಟ್ ಅಷ್ಟೇ ಸರ್.